హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది, 10th క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్లో ఉంటుంది, మనకి 8th 7th నుంచి కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, x² + bx + c అనేది ఇది ఒక ఎక్స్ప్రెషన్. దీనిలో వీటిని ఇవి వచ్చి కాన్స్టెంట్స్. ఎక్స్ ఈ వేరియబుల్, వీటిని వేరియబుల్స్ అంటాం. వేరియబుల్ ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది కాబట్టి. ఏ కామ బి కామ సి అనేది కాన్స్టెంట్స్, ఎక్స్ అనేది వేరియబుల్. క్వాడ్రాటిక్ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ అంటే మీన్స్ 2 అనే అర్థం, మీనింగ్ క్వాడ్ 2 అనే అర్థం. ఈ ఎక్స్కి అంటే వేరియబుల్ అనేది ఎక్స్ అనే కాదు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం ఎక్స్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ ఎక్స్కి పవర్లో 2 అంటే ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ అని మీనింగ్. అందుకని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కంపల్సరీ x⁴ ఉండాలి. x⁴ కానీ x⁴ కానీ 2 కన్నా >2 అనేవి ఉండకూడదు. ఓకేనా? 2 ఖచ్చితంగా ఉండాలి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే. అందువలన వీటిల్లో ఎక్స్తో పాటు ఉండే వాటిని కోఎఫిషియెంట్స్ అంటారు. ఏమీ లేకుండా ఉంది అనుకుంటాం మనం ఇక్కడ, కాకపోతే ఇక్కడ కూడా x⁴, ఇది x⁴ అనేది దాని ఉద్దేశం. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోని వేరియబుల్స్, వీటిని కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్. ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్లో 0 ఉండదు. అంటే ఇట్ మీన్ ax² + bx + c ఇది ఎక్స్ప్రెషన్. దీని = 0 పెడితే ఇప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ అయిపోయింది, ఈక్వేషన్ అయింది. ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి తేడా ఏంటంటే = 0 అనేది తేడా. ఇప్పుడు దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటికి చాలా మార్క్స్ కూడా ఉంటాయి. ఈ ఈక్వేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అనేది ఓన్లీ ఎక్స్ వేరియబుల్తోనే రాయగలం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే 36y² + 27y + 9 = 0 ఈక్వేషన్. ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి y. ఈ 36 అనేది ఏ యొక్క వేరియబుల్, y² యొక్క కోఎఫిషియంట్, 27 వచ్చేది y యొక్క కోఎఫిషియంట్. అందుకనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక స్టాండర్డ్ ఫామ్ వచ్చేసరికి ఇది ax² + bx. ఇప్పుడు మనం ఎక్కడైనా ఈక్వేషన్స్ కంపారిజన్ చేసుకోవాలంటే ఈ కోఎఫిషియెంట్స్ని మనం కోఎఫిషియంట్ ఈక్వేషన్ చేసుకుంటే హియర్
ఎక్స్ అన్నా వై అన్నా, ఇప్పుడు వై తీసుకుంటే వై అయింది. ఓకే, ఏ ఈక్వల్ టు ఏ వై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఏ అంటే ఎంత 36, బి అంటే 27, సి అంటే 9 అని అర్థం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే వై స్క్వేరు వై కాన్స్టెంట్ కంపల్సరీ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు వై స్క్వేర్ కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 7y స్క్వేర్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎలా అంటారా చూడండి, 7y స్క్వేర్ ప్లస్ 0y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఐ స్క్వేర్ ఉంది, వై ఉంది, వై పవర్ 0 ఉంది, కాన్స్టెంట్ ఉంది. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా అయినా ఉండొచ్చు, కానీ వై స్క్వేర్ మాత్రం ఉండాలి. వై స్క్వేర్ ఎప్పుడూ కూడా, వై స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎప్పుడూ కూడా అంటే ఏ అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది ఇన్ సింగిల్ వేరియబుల్ అంటే ఓన్లీ మనకి ఒక వేరియబులే ఉంది వై అని. ఓన్లీ డబుల్ వేరియబుల్స్ ఉంటాయి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ డబుల్ వేరియబుల్స్ ఉంటాయి. ఇదే తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో ఉంటాయి. తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క ఈక్వేషన్స్. దానికి ముందు ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఉంటాయి. రూట్స్ కనుక్కుందాం. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. మనం మామూలుగా అయితే రూట్స్ని ఆల్ఫా బీటాగా తీసుకుంటాం. ఈ ఆల్ఫా బీటాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? ఆల్ఫా బీటా అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్. ఈ ఆల్ఫా బీటా వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అవి ఆల్ఫా అనేది రూటు, చెప్తాను మీకు క్లారిటీగా. ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూస్, ఈ ఈక్వేషన్ కాదు, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కుందాం. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మీకు ఎక్కడైనా కానీ కండిషన్ ఏంటి? ఈ కోఎఫిషియెంట్స్లో ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. రూట్స్ అంటే మనం ఏదైనా ఒక వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఆ సాటిస్ఫై చేసే వాల్యూస్ని మనం రూట్స్ అంటాం. ఆ రూట్స్ ఇప్పుడు కనుక్కుందాం. ఫార్ములా ఉంది కదా మనకి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే తెలుసు కదా. ఏ అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటున్నాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. హియర్ ఇక్కడ ఏ అంటే ఏ ఈక్వల్ టు 1, బి అంటే మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకుంటున్నాం, ప్లస్ ఆఫ్ -7x. ఇప్పుడు బి అంటే -7, సి ఈక్వల్ టు 12. ఓకే, కంపారిజన్ సరిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ రూట్స్ కనుక్కుందాం. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ -7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -7 హోల్ స్క్వేర్ మైనస్ 4a అంటే 1, సి అంటే 12 బై 2 ఇంటూ 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. -7 అంటే ప్లస్ 7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -7 హోల్ స్క్వేర్ 49 మైనస్ 12 4 48.
ఈక్వల్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 మైనస్ 8 48 1 2 ఈక్వల్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ 1 రూట్ ఆఫ్ 1 అంటే 1 2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి ప్లస్తో ఒకసారి మైనస్తో రాసుకోవాలి. ఆల్ఫా ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ 7 ప్లస్ 1 8 8/2 కామా ఆల్ఫా ఈక్వల్ టు 7 మైనస్ 1 6/2 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 3. హియర్ ఆల్ఫా ఈక్వల్ టు 3, 4 అనేవి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్. మనం చెక్ చేయొచ్చు ఈ రూట్స్ అని. మీరు ఇందాక ఒక ఈ కండిషన్ చెప్పారు, ఆ రూట్స్ అయితే దాన్ని సాటిస్ఫై చేయాలి అని చెప్పి అది చెక్ చేద్దాం. ఈక్వేషన్ ఏంటి? x² మైనస్ 7x ప్లస్ 12 ఈక్వల్ టు 0. మనం రూట్స్ ఏమనుకున్నాం? 3, 4 అనుకున్నాం. ఫస్ట్ 3 పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ x ప్లస్లో 3 పెడదాం. అది 0 సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చూద్దాం. 0 సాటిస్ఫై అవుతుందా లేదు. ఫస్ట్ 3 పెడుతున్నాం. 3² మైనస్ 7 into 3 ప్లస్ 12 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 3² అంటే 9 మైనస్ 7 3 21 ప్లస్ 12 ఈక్వల్ టు 0. 12 ప్లస్ 9 21 21 మైనస్ 21 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0. కండిషన్ సాటిస్ఫై చేసింది. అలానే 4 కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతుంది. చూద్దాం. 4² మైనస్ 7 into 4 ప్లస్ 12 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 16 మైనస్ 7 4 28 ప్లస్ 12 ఈక్వల్ టు 0. హియర్ 16 ప్లస్ 12 28 minus 28 equal to 0. that implies 0 equal to 0. చూసారు కదా, ఒక ఈక్వేషన్ రూట్స్ ఎప్పుడు కూడా ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 0 చూపించింది. అది రూట్స్ని సాటిస్ఫై చేస్తున్నట్టు. అప్పుడే అవి కంపల్సరీ రూట్స్ అవుతాయి. దాన్నే సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అని కూడా అంటాము. వీటిలో 0 ఈ రియల్ రూట్స్లో కూడా టైప్స్ ఉన్నాయండి. మనకి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి, రియల్ రూట్స్ ఉన్నాయి, అలాగే టైప్స్ ఉన్నాయి. మనం వాటిని కూడా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. మీకు ఒక 2 sums ఒక సమ్ ఇస్తాను చేయడానికి. ఆ సమ్ చేయండి మీరు, తర్వాత ట్రై చేయండి. 2x² ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. థ్యాంక్ యూ గాయ్స్.